మనకిచ్చిన ఆయన ఒకనున్నాడు, ఆయన కోసం ఆలోచించాలి అని ఏ ఒక్కరు ఆలోచిస్తున్నారు చెప్పండి? మోకరిస్తే కేవలం తమ అవసరాలనే అడుగుతున్నారే తప్ప, తమ కోరికలు తీర్చమని అడుగుతున్నారు, తమ అవసరాలు తీర్చమని ప్రాధేయపడుతున్నారే తప్ప, మోకరించిన ఏ భక్తుడైనా, మోకరించిన ఏ క్రైస్తవుడైనా, ప్రార్థిస్తున్న ఏ మనిషి అయినా, తండ్రి నువ్వు ఎలా ఉన్నావు తండ్రి, నువ్వు ఆనందంగా ఉన్నావా, నువ్వు సంతోషపడుతున్నావా, నీ మనసును కలక చెందిస్తున్న విషయాలు ఏమైనా ఉన్నాయా, నిన్ను బాధ పెట్టే విషయాలు ఏమైనా ఉన్నాయా అని ఏ ఒక్కరైనా ఆలోచించగలుగుతున్నారా, ప్రార్థన చేయగలుగుతున్నారా చెప్పండి? ప్రార్థన ప్రారంభిస్తే తండ్రి నా చిన్న కొడుకుని జ్ఞాపకం చేసుకోండి, నా పెద్ద కొడుకుని జ్ఞాపకం చేసుకోండి, నా కూతుర్ని జ్ఞాపకం చేసుకోండి, నేను చేస్తున్న పనులను జ్ఞాపకం చేసుకోండి. ఎంతవరకు నాది 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 నన్ను నన్ను నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, ఎంతవరకు నీ గురించే ఆలోచించుకుంటున్నావే తప్ప, నీ గురించే దేవుని అడుక్కుంటున్నావే తప్ప, ఎప్పుడైనా మనల్ని బ్రతికిస్తున్నా, మన అవసరాలు తీరుస్తున్న ఆ పరలోకపు తండ్రి గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా చెప్పండి?